నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం తెలంగాణ పల్లెలు పూర్తిగా 10 ఏళ్ల పాటు పట్టుకొమ్మలుగా తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఒక కీలకమైన కేంద్ర బిందువులుగా ఉన్న సందర్భాన్ని మనం చూసిన 10 ఏళ్ల పాటు. అయితే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో కూడా భూములను ఫర్ సేల్ పెడతా ఉన్నారనే అంశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఇప్పటికే అనేక రకాల భూ వివాదాలు మనం చూస్తూ ఉన్నాం. హిల్ట్ పేరిట ఇటీవల పాలసీ కూడా మనం చూసాం. తాజాగా పల్లెల్లో ఉన్న భూములను, గ్రామకంఠం భూములు దాదాపు 12,000 పంచాయతీల్లోని 1000 ఎకరాల భూములన్నింటినీ కూడా ప్రైవేటుకు ఢిల్లీ సంస్థ కట్టబెట్టాలన్న ఒక ఆలోచన ఏదైతే నడుస్తూ ఉందో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనివల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలు కావచ్చు, దీనివల్ల ఏర్పడే ఇంపాక్ట్ కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏ రకంగా ఈ పరిణామాలు ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మొదటగా టీ న్యూస్ ప్రేక్షకులకు తెలవాల్సిన అంశము, నాకు పరిజ్ఞానం ఉన్నంత వరకు కార్బన్ క్రెడిట్స్ అనేది భారతదేశంలో ఇప్పుడు ట్రెండింగ్ వ్యాపారం. అంటే స్టాక్ మార్కెట్ లాగానే సేమ్ అలాగే ఈ కార్బన్ క్రెడిట్స్ అమ్మకాలని అమ్ముకోవడం అనేది బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది ఇక్కడ. ఏంటి అసలు ఈ కార్బన్ క్రెడిట్స్ ఏంటంటే, ఏ పరిశ్రమలు అయితే కార్బన్ ఉద్గారకాలను అంటే పొల్యూషన్ ద్వారా లెడ్ కావచ్చు మిగతా అనే వాతావరణంలో పోతున్నాయో వాటి కోసము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తెచ్చిన చట్టం ఏంటంటే, మీరు దీనికి ఈక్వల్ అమౌంట్ గా అక్కడ చెట్లను పెంచి పర్యావరణానికి సంబంధించిన చెట్లను గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ ఎనర్జీని, వీళ్ళు గ్రీన్ ఎనర్జీని క్రియేట్ చేయాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, మైక్రోసాఫ్ట్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది. షెల్ కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా, ఈ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా వచ్చే ఉద్గారకాలను వాళ్ళు తగ్గించాలంటే అక్కడ వాళ్ళు చెట్లు పెంచలేరు. కాబట్టి ఇప్పుడు నేను ఒక దగ్గర చెట్లు పెంచి ఈ కార్బన్ క్రెడిట్స్ నేను ఒక 1000 ఎకరాల ద్వారా చెట్లు పెంచడం ద్వారా నేను వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తొలగించి ఇక్కడ గ్రీన్ గ్యాస్ నేను ప్రొడ్యూస్ చేసిన అని సర్టిఫై చేసిన తర్వాత నేను వాళ్ళకి అమ్ముకోవచ్చు. వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు ఆ కంపెనీ వాళ్ళు. ఇది భారతదేశంలో ఇప్పుడు బడా కంపెనీలు చేస్తున్న పెద్ద వ్యాపారం ఏంటంటే ఇది. ప్రైవేట్గా ఫారెస్ట్లు పెంచడం, ప్రైవేట్గా చెట్లు పెంచడం, గవర్నమెంట్ భూములు లీజుకు తీసుకోవటం 100 సంవత్సరాలకు 99 సంవత్సరాలు. వీటిల్లో మేజర్గా చేసే వాళ్ళు నెంబర్ 1 ఇండియా జిందాల్ ఎక్కువ చేస్తున్నారు. ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఒక కంపెనీ, ఢిల్లీ బేస్డ్ కంపెనీ, ఈ అయోరా అనే కంపెనీ ఏదైతే మెన్షన్ చేసినారో, ఈ ఢిల్లీలో IORE అనే కంపెనీ కూడా వన్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీ. వీళ్ళకి ఏం చేస్తారంటే గవర్నమెంట్స్ కిక్ బ్యాక్స్ ఇచ్చేసి వీళ్ళకు ఆ గవర్నమెంట్ భూములను 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లీజుకు తీసుకొని అక్కడ చెట్లను పెంచి దాని ద్వారా వీళ్ళు వ్యాపారం చేసి దాని ద్వారా వచ్చే కార్బన్ క్రెడిట్స్ అంటారు వాటిని, అవి అమ్ముకుంటారు ప్రైవేట్ వాళ్ళు. ఇది వ్యాపారం ఇండియాలో జరిగే వ్యాపారం కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం. అంటే ఇది ఆ కంపెనీలకు వీళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు దాంట్లో నేను గిన్ని చెట్లు పెట్టినా, ఇంత గ్రీన్ గ్యాస్ ఉత్పత్తి చేసినాము, వాతావరణాన్ని మంచిగా చేసినాను, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించారని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అది ఆ ఫ్యాక్టరీకి ఉన్న రూల్స్ ప్రకారం ఇది ఇప్పుడు చేస్తున్న వ్యాపారం. ఈ వ్యాపారానికి మన ముఖ్యమంత్రి దొంగ రేవంత్ రెడ్డి మళ్ళీ తెర తీసినాడు. ఇప్పుడు ఏంటి, గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న గ్రామ కంఠాలు కావచ్చు, ఇతర భూములు కావచ్చు, ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఉన్న భూములను ఈ ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయటం ద్వారా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చెట్లు పెంచి వాళ్ళ కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం చేసుకోవడానికి ఈయన అనుమతి ఇచ్చింది. వీళ్ళు చెప్తున్నది ఏంటి, హరిత సౌభాగ్యం, తెలంగాణలో హరిత సౌభాగ్యం అంటున్నాడు. హరిత సౌభాగ్యాన్ని గవర్నమెంటే చేయొచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన హిల్ట్ పీలో కావచ్చు, అసలు ఈ సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా దొంగతనంగా ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, ప్రతిపక్షాలతో మాట్లాడకుండా, అసెంబ్లీ సమావేశపరచకుండా, ఏమి చేయకుండా ఈ దొంగతనంగా చేసేది యొక్క వ్యాపారం దీనిది. నిజంగా పబ్లిక్ పాలసీ అయితే గవర్నమెంట్ ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది, ఎవరు కాదంటారండి. దొంగతనంగా చేస్తున్నావు అంటేనే దీంట్లో ఏదో నీ స్వప్రయోజనాలకు కూడి ఉన్నాయి, రాష్ట్ర ఖజానాకు పైసలు వచ్చేది లేదు, ప్రజలకు ప్రయోజనాలు అంతకంటే లేకపోగా నీ సొంత ఆస్తులు పెంచుకోవడానికి, మీ అన్నదమ్ముల ఆస్తులు పెంచుకోవడానికి, మీ మంత్రుల అసెట్స్ పెరగడానికి ఉపయోగించుకుంటున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఈ 12,753 గ్రామాలలో ఏవైతున్నాయో కొన్ని 1000 ఎకరాల భూమిని ఇవాళ మీరు ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడంలో ఇంత పెద్ద నిర్ణయం ఎట్లా తీసుకుంటారు మీరు? ఏ పద్ధతి, దీనికి ఏం పద్ధతి ఉంది? ఒక పద్ధతి పాడు అంటూ లేదా?
నిన్న జరిగిన హిల్టన్లో కూడా పారిశ్రామిక భూ బదాయింపులు కూడా ఇదే పని చేసినారు. రైట్. ఎట్లా లీక్ అయింది అని లీక్ అయింది అనేది కాదు, అసలు విధానం ఏంటని అడుగుతున్నాం మేము. నువ్వు ఎవరిని అడిగి గ్రామ పంచాయతీలో ప్రజలకు అవసరాలు వస్తాయండి. ఒక చిన్న పిఎస్సి సెంటర్ కట్టాలి, అక్కడ శ్మశాన వాటికలకి వైకుంఠ ధామాలు కావాలి, ఒక చిన్న పల్లె ప్రకృతి వనం. కేసీఆర్ గారు ఏం చేసినారు 10 సంవత్సరాలు? ఇలా పల్లెలలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు ఏంటి, వైకుంఠ ధామాలు కొత్తగా నిర్మించిన ఏంటి? గ్రామ అవసరాల కోసం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు లేకపోతే కూడా భూములు కొన్ని కూడా వైకుంఠ ధామాలు కట్టించినారు కేసీఆర్ గారు. ఎందుకు మీకు ఉన్న పని ఏముందండి నాకు అర్థం కాదు. 6 గ్యారెంటీలు ఎట్లాగో అమలు చేస్తలేరు. మీరు అందరు ఇంటికాడ కూర్చొని భూదోపిడి ఇవన్నీ కూడా లంచాలు అవినీతి తప్పితే మీరు చేస్తున్న పాలసీ ఏంటి? ఎందుకు చేయదు గవర్నమెంట్? భూములలో ఎందుకు పెట్టదు గవర్నమెంట్? స్కూళ్ళలో పెట్టించిండు కేసీఆర్ గారు, పలు చోట్ల పెట్టించిండు, ఎక్కడ జాగ ఉంటే అక్కడ పెట్టించిండు, రోడ్ల మీద పెట్టించిండు, జాగ ఎక్కడ దొరికితే అక్కడ మొక్కలు నాటమని చెప్పిండు. ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమం, జనాన్ని కొంచెం జాగృతం చేసి చేయవలసిన కార్యక్రమం. దాని మీద ఒక ఎడ్యుకేషన్ ఉండాలా. ఒకటేనని పుణ్యాన్ని తీసుకొని డబ్బులు దుబ్బేస్తా వాని దగ్గర కిక్ బ్యాక్ తీసుకుంటా ఆ కంపెనీ దగ్గర వాడు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకో. వాడు ఏం చెట్లు పెంచుతాడో నీకు తెలుసా? అసలు చెట్లు అడవులుగా కూడా పెంచేటట్టు ఉండదు గ్రామాలలో. కాబట్టి ఇవన్నీ ఏమి అవగాహన లేకుండా ఎందుకు ఇంత తొందర చేస్తున్నారు మీరు? ప్రతిదీ దాపరికం చేసి, ప్రతిదీ ఎవరికి తెలియకుండా, రాజకీయ పక్షాలకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా జీవో తీసిన తర్వాతనే ప్రభుత్వ విధానాలు తెలిస్తే ఎట్లా అండి? దీని మీద చర్చ అంటూ ఒక పారదర్శకంగా ఉండాలి కదా ప్రభుత్వం. ఎన్ని ఏంటంటే దొంగతనంగా ఆస్తులు పెంచుకోవడానికి, ఆ ప్రైవేట్ కంపెనీలలో చేసుకోవడానికి చేస్తున్నది. ఇది కూడా నా ఉద్దేశం ఏంటంటే మోడీ చెప్తే చేస్తున్నది రేవంత్ రెడ్డి నా ఆరోపణ. ఎందుకంటే ఈ కంపెనీ కూడా మోడీకి చాలా దగ్గర కంపెనీ. ప్రైవేట్ కంపెనీలని మోడీకి, బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన కంపెనీలు, బీజేపీకి డబ్బులు ఇచ్చిన కంపెనీలు ఇవన్నీ కూడా. జిందాల్ కాంచి ఈ కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం చేస్తున్న ప్రతి కంపెనీ, ఢిల్లీలో ఉన్న ప్రతి కంపెనీ, బాంబేలో ఉన్న ప్రతి కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినవి. మీరు చెక్ చేయండి. దీని మీద ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటనే అంత సాహసం నేను చేయను, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఒకటనే చేయగలుగుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ బీజేపీ రక్షిస్తుంది. అది అధిష్టానం తెలిసినా రాహుల్ గాంధీ ఏమి చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నాడా మరి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఈ కార్బన్ క్రెడిట్ వ్యాపారం అనేది భారతదేశంలో పెద్ద ట్రెండింగ్ బిజినెస్. టోటల్ ప్రైవేట్ కంపెనీలకు ఇది ఇచ్చేసి ఇక్కడ కూడా ఈయన కిక్ బ్యాక్స్ తోనే అవినీతి లంచాల కోసం ఇచ్చిందే తప్పితే ఒట్టేనే 12,000 ఎకరాలు నీకు ఇష్టం వచ్చినట్టు 12,000 గ్రామ పంచాయతీలకు 1000 ఎకరాలు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామండి? దీని మీద కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ప్రజా ఉద్యమం చేస్తాం. దీని మీద కూడా మళ్ళీ సెమినార్లు పెడతాం, మళ్ళీ రౌండ్ టేబుల్స్ పెడతాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. జన సమీకరణ ఖచ్చితంగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని దీని మీద ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం.